ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన అపోస్తుల గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. శిష్యుడు అంటే గురువు గారి దగ్గర నేర్చుకునేటువంటి వాడు శిష్యుడు. హల్లెలూయా. శిష్యుడు అంటే ఏం చేయాలి? నేర్చుకునేటువంటి స్వభావం ఉండాలి. శిష్యులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటే, ఎక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత మనం బయట చేయవలసినటువంటి పని ఏంటంటే శిష్యులుగా చేయాలి. ఈ మాట ఒకసారి ఆలోచిస్తే, శిష్యులు ఎవరు అంటే నేర్చుకునేవారు. ఒక బోధకుని దగ్గర నేర్చుకునే వారిని ఏమంటారు? శిష్యులు అంటారు. సరే, యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది కంటే ఇంకా ఎక్కువ మంది శిష్యులు ఉన్నారా అంటే ఓ చోట 70 మంది శిష్యులు ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. అయితే ఆయన బయటికి పంపించేటప్పుడు ఇద్దరిని పంపించాడు. అయితే తన దగ్గర ఉండడానికి యేసుక్రీస్తు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ 12 మందిలో ఒక వ్యక్తిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ఈ ఆంద్రేయ గురించి బైబిల్లో యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి ఎక్కువ ఎవరి గురించి మనం చదువుతామంటే పేతురు గారి గురించి, యాకోబు గురించి, యోహాను గురించి మనం వారి గురించి ఎక్కువ సమాచారం ఉంది. అయితే ఆంద్రేయ గురించి అంత ఎక్కువ సమాచారం లేదు, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. గమనించండి, ఆంద్రేయ ఎవరి సహోదరుడు అంటే ఒకే కుటుంబంలో పుట్టారు, ఒక తల్లికే పుట్టారు. ఎవరు? పేతురు, అలాగే ఆంద్రేయ. పేతురు చిన్నవాడు, ఆంద్రేయ పెద్దవాడు. అన్నదమ్ముల్లో ఎవరు పెద్దవాడు అంటే ఆంద్రేయ పెద్దవాడు. అయితే ఈ వెంబడించటంలో, దేవుని గురించి తెలుసుకోవటంలో ఆనాటి కాలంలో యూదులు ఏమి విశ్వసిస్తూ ఉండేవారంటే, మెస్సయ్య వస్తాడు, మేము మెస్సయ్యను చూస్తాము అని ఆనాడు యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూస్తున్నటువంటి కాలంలోనే మనకు తెలుసు, యోహాను మీరు మారుమనస్సు పొందండి, పరలోక రాజ్యము గురించి మార్పు చెందండి అని బాప్తిసమిచ్చే యోహాను ఆ కాలములో దేవుని గురించి తెలియచేస్తా ఉన్నాడు. ఆ మాటలు ఎవరు ఆకర్షితులయ్యారంటే, యోహాను చెప్పిన బాప్తిసమిచ్చే యోహాను చెప్పిన ఆ మాటలకి ఎవరు ఆకర్షితులయ్యారంటే ఈ ఆంద్రేయ ఆకర్షితుడయ్యాడు. స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకసారి చదవండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆయన గురించి కొన్ని ప్రస్తావనలు మనకు తెలియచేస్తా. 35వ వాక్యం, మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యోహాను దగ్గర ఒక 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 శిష్యులు యోహాను దగ్గర ఏమన్నా నేర్చుకోవాలి అని యోహాను వెంబడిస్తా ఉన్నారు. అయితే బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తు వారిని చూచి, ఆయన అలా నడుస్తూ వెళుతున్నప్పుడు ఆయన వైపు చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు వారి గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడైతే యోహాను యేసుక్రీస్తు వారి గురించి ఈయనే లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడో, ఆయనే మెస్సయ్య అని గ్రహించారు. ఎప్పుడైతే ఆ మెస్సయ్య అని గ్రహించారో, ఆ మెస్సయ్యను కనుగొన్నటువంటి ఈ ఆంద్రేయ ఇక అప్పటి నుంచి యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ కింద వచ్చిన మనం చదివితే
యేసయ్య 37వ వాక్యం, అతడు చెప్పిన ఈ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ముందుగా ఆంద్రేయ ఎవరి శిష్యుడు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యుడు. అయితే యోహాను వెంబడించవలసిన ఆంద్రేయ ఎవరిని వెంబడిస్తా ఉన్నాడంటే, నేను మెస్సయ్యను కనుగొన్నాను, నేను మెస్సయ్యను చూచాను అని చెప్పి మెస్సయ్యను వెంబడించినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఆ 38వ వాక్యం, యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడమని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయ్యా మీరు ఎక్కడుంటున్నారు? వెంబడిస్తా ఉన్నారు. ఇదిగో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనే మెస్సయ్య అని కనుగొన్నారు. ఆ మెస్సయ్యను వారు వెంబడిస్తా ఉన్నారు. అయ్యా మీరు ఎవరిని వెంబడిస్తున్నారు, ఎందుకు వెతుకుతున్నారంటే, అయ్యా బోధకుడు రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. ఆ బోధకుని వెంబడిస్తే అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఆయన ఉన్న స్థలాన్ని వచ్చి చూడండి అని యేసయ్య వారిని ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యేసయ్య వారిని ఆహ్వానించారో వారు వెళ్ళి ఆ స్థలములో ఆ రోజు గడిపారు. గడిపిన తరువాత ఆంద్రేయ పాలస్తీనా దేశంలో ఎక్కడ పుట్టాడు అంటే బెత్సైదా అనేటువంటి ఊరిలో ఆయన పుట్టాడు అని ఈ 44వ వాక్యంలో మనం చదువుతాం. చూడండి, ఫిలిప్పు బెత్సైదా వాడును అనగా ఆంద్రేయ పేతురు అనువారు పట్టణపు కాపరస్తుడు. అంటే బెత్సైదా వాడే ఎవరు? ఈ యొక్క ఆంద్రేయ కూడా. అయితే ఆంద్రేయ ఎక్కడున్నారంటే వీరు కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణంలో వారు కాపురం ఉన్నారు. కపెర్నహూములో వారు జీవిస్తా ఉన్నారు. అయితే వారి వృత్తి ఏంటంటే చేపలు పట్టుకోవటం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారి వృత్తి ఏంటి? చేపలు పట్టుకుంటా ఉంటారు. ప్రతిరోజు వారి ఆ గలిలీ సముద్రం దగ్గరికి వెళ్ళి, అంటే ఆ గలిలీ సముద్రమైన ఆ బెత్సైదా అనేటువంటి ఊరైన తర్వాత కపెర్నహూము అనేటువంటి ఆ ప్రాంతాలన్నీ దగ్గరగా ఉండేవి. అయితే వారు చేసే పని ఏంటంటే చేపలు పట్టుకోవటం వారి వృత్తి. కాబట్టి ఆ రోజు దేవునితో గడిపారు. ఆ తెల్లారి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తామన్నారంటే చేపలు పట్టుకుంటా ఉన్నారు. గమనించండి, వారు చేపలు పట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు యేసయ్య వారి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ మాటల్లో 40వ వాక్యం ఒకసారి చదవండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటమని అతనితో చెప్పి యేసునద్దుకు అతన్ని తోడుకొని వచ్చాను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం చేశాడు? ఆంద్రేయ ఆయన్ని యేసయ్యను వెంబడించి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేము మెస్సయ్యను కనుగొన్నాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని కనుగొన్నాడంట? మెస్సయ్యను కనుగొన్నాం. ఆ మెస్సయ్యను కనుగొన్నా కాబట్టి నీవు వచ్చి చూడు అని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మెస్సయ్యను కనుగొన్నాము అన్న ఆ సందేశాన్ని ఎవరికి తెలియచేశాడు అంటే తన సహోదరుడైన పేతురుకి తెలియచేశాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని వెంబడించింది మొదట ఎవరు అంటే ఆంద్రేయ వెంబడించిన తర్వాత ఆయన వెంబడించి ఇదిగో మేము మెస్సయ్యను కనుగొన్నాం, ఆ మెస్సయ్య నేను చూచాను అని చెప్పి తన సహోదరుడైన పేతురును కూడా దేవుని అందుకు నడిపించినట్లుగా మనం చూస్తాం. పేతురు ఆ మెస్సయ్యను కనుగొని పేతురు కూడా ఆ మాటలు విశ్వసించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. యేసు గలిలీ సముద్రమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను
అతని సహోదరుడైన ఆంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదటిది, ఆంద్రేయ శిష్యుడుగా ఉన్నాడు. ఎవరి శిష్యుడుగా ఉన్నాడు? యోహాను శిష్యుడు. అయితే యోహాను శిష్యుడు యేసుక్రీస్తు వారి శిష్యుడిగా మార్చబడ్డాడు. ఈరోజు మనం కూడా మెస్సీయను కనుగొంటే, మెస్సీయను తెలుసుకుని యేసుని వెంబడించే శిష్యులముగా, యేసుని అనుకరించే వారముగా, యేసయ్య మనకి ఏదైతే చెప్తాడో ఆ మార్గములో నడిచే వారముగా మనం ఉండాలని మనకు నేర్పిస్తా ఉన్నాడు. అలాగే ఆంద్రేయ జీవితంలో దేవుడు అంటున్నాడు, నిన్ను ఎలా చేస్తానంటే మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అన్నాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గమనించండి, నా వెంబడి రండి. వీరేం చేస్తా ఉన్నారు? ఆ 18వ వాక్యములో ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. వారు ఏం చేస్తా ఉన్నారంటే వల వేస్తా ఉన్నారు. వారు వల వేస్తా ఉన్నప్పుడు వారిని దేవుడు చూచాడు. వారిని చూచి నన్ను వెంబడించండి అని చెప్పి వారికి ఆహ్వానాన్ని పలికినట్లుగా మనం చూస్తాం. గమనించండి, చేపలు బ్రతుకున్నటువంటి వాటిని పట్టి, ఇప్పుడు బ్రతుకున్న చేపలను పట్టి ఏం చేయాలంటే వారు వాటిని చంపి వండుకు తినాలి. అంతేనా? మనం ఏం చేస్తాం? బ్రతుకున్న చేపలను పట్టుకుని వాటిని కోసి, అంటే చంపి వండుకు తింటాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని జాలరులు, అంటే చేపలు పట్టడానికి కాదు, మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనుషులను పట్టడం అంటే మరి మనుషులు బ్రతుకున్నారా? హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో చచ్చిపోయినటువంటి వారిని మీ చేత బ్రతికించటానికి ఒక జాలరుగా వాడుకుంటాను అంటున్నాడు. ఆత్మీయంగా ఆలోచించండి. శారీరకంగా అవేమో బ్రతుకున్నాయి, బ్రతుకున్న వాటిని చంపుతా ఉన్నారు అంతకుముందు దాకా. ఇప్పుడేమో చచ్చిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించటానికి నేను మిమ్మల్ని వాడుకుంటున్నాను అంటున్నాను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించెను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన బ్రతికించటానికి, అందుకని అంటాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తా. అందుకని దేవుడు ఈరోజు ఆహ్వానిస్తా ఉన్నాడు, రండి అని ఆహ్వానిస్తా ఉన్నాడు. మనం దేవుని దగ్గరికి రావడం వలన దేవుడు మన జీవితంలో ఏ మేలు చేస్తాడు అనంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తా, నెమ్మది కలగచేస్తా. ఆయన దగ్గరికి రావడం ద్వారా దేవుడు మనకేమిస్తాడంటే నెమ్మదినిస్తాడు. మన జీవితాలు నెమ్మదిగా, మన జీవితాలు సమాధానకరంగా, మన జీవితాలు మేలుకరంగా మార్చబడాలి అంటే దేవుని ఆహ్వానాన్ని విని ఆయన్ని వెంబడించే వారముగా మనం ఉందుముగాక. మనం ఎప్పుడైతే దేవుని వెంబడిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో, తప్పకుండా దేవుడు మన జీవితాల్లో నెమ్మదిని కలగచేయునుగాక. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యములో ఈ మాట మనకు కనబడుతుంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనినెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనమున చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్య ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఎవడైనా దప్పిక కొని నీడలా వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకో,
లోకములో దప్పిక చేత ఎవరైనా ఉంటే నా దగ్గరకు వచ్చి వాడు దప్పిక తీర్చుకోవాలి అని అంటాడు. ఆయన చెప్పే మాటలే అంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనాలు నెరవేరినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. జీవనదిని ప్రవహింపచేసేటువంటి దేవుడు, జీవనదిని మన హృదయములో ప్రవహింపచేసి మన జీవితాలను నిత్య జీవమునకు నడిపించడానికి సమర్థుడైన దేవుని దగ్గర మనం ఉన్నాం. ఆయన దగ్గరకు వస్తే నీ ఆకలి తీర్చబడుతుంది. ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ హృదయములో జీవనదిని ప్రవహింపచేసి నీకున్న అవసరాలు తీర్చి, నీకున్న అక్కరలు తీర్చి, నీకున్న పరిస్థితిని మార్చి, నీకున్న ప్రతికూలతలన్నీ కూడా ఆయన కొట్టివేయునుగాక. కాబట్టి రోజు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంటే రండి అని ఆహ్వానిస్తావు. మనం దేవుని దగ్గరకు రావడం ద్వారా తప్పక మన భారాన్ని దేవుడే మోయునుగాక. మన జీవితంలో ఆయన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన బలపరిచేటువంటి దేవుడు. యేసయ్య ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎందుకు ఆహ్వానిస్తా ఉన్నాడంటే, ఎవరైతే దప్పికొనినటువంటి వారిని రాణిస్తే వారికి ఏమంటున్నాడంటే జీవజలమును ఉచితముగా. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏంటంటే జీవజలమును ఉచితముగా పుచ్చుకో. ఈ జీవజలము మన హృదయములో ప్రవహింపచేసేది దేవుడే. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, అయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు రండి అని. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని జీవజలములతో నింపుతారు. ఆ జీవజలాన్ని ఎలా ఇస్తానంటే ఉచితంగానే పుచ్చుకొని నిమ్ము అంట. కాబట్టి ఈరోజు రక్షణ అనేది ఉచితమే. ఆమె రక్షణ అనేది ఉచితమే. అయితే శిష్యరికం అనేది నేర్చుకోవాల్సి. అవునా? కాబట్టి ఈరోజు ఆంధ్రీయ జీవితంలో ఆయన శిష్యుడు నేర్చుకునేవాడు. రెండవది, ఆంధ్రేయ ఎలాంటి వాడు అంటే మనుషులను పట్టే జాలరి. ఇప్పుడు ఎవరిని పడుతూ ఉన్నాడు అంటే, మొదటిగా దేవుని యొద్దకు నడిపించిన వ్యక్తి, దేవుని వెంబడిస్తూ దేవుని యొద్దకు నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే తన సహోదరుడైన పేతురుని దేవుని యొద్దకు నడిపించాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా అక్కడ రాయబడింది, తాను వెంబడించిన తరువాత ఎవరు నడిపించాడంట? పేతురుకి మేము మిస్ అయిన కనుగొన్నాము అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం దేవుని యొద్దకు ఎవరిని నడిపిస్తూ ఉన్నాం? ఆంధ్రే దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తను నడిచి తన సహోదరుని దేవుని యొద్దకు నడిపించాడు. అంటే తన ఇంటి వారిని దేవుని యొద్దకి, తన ఇంటి వారిలో ఉన్న వారిని దేవుని యొద్దకు నడిపించాడు అని మీకు తెలియచేస్తాం.
ఈరోజు మన జీవితాల్లో కూడా మనం నడుస్తూ మన ఇంటి వారిని దేవుని యొద్దకు నడిపించాలి, మన ఇరుగు పొరుగు వారిని. అలాగే మనం దేవుని యొద్దకు ఎప్పుడైతే నడిపిస్తామో తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. గమనించండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటల్లో ఆయన దేవుని యొద్దకు నడిపించినట్లుగా ఒక మాట చెప్పాలి అంటే, ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న సండే స్కూల్కి వెళ్ళే ఒక చిన్న వ్యక్తి, ఆ చిన్న పాప భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తికి దేవుని సువార్తను ప్రకటించింది. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడంటే మరణ పడకల్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు రావట్లా. అలాంటి వ్యక్తి దగ్గరికి ఆ చిన్న పాప ఒక చిన్న బైబిల్ తీసుకువెళ్ళి, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పి ఆ యొక్క వ్యక్తికి ఆ బైబిల్ ఇచ్చి చదువుకోండి అని చెప్పి దేవుని గురించి తెలియచేసి వచ్చాడు. ఆయన ఆ బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించిన తరువాత తన జీవితమే మారిపోయింది. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ప్రపంచంలోనే అనేక వేల మందిని దేవుని యొద్దకు నడిపించిన దైవజనుడు డిఎల్ మోడీ గారు, ఆయన ఆ విధమైన పరిచర్య చేయడానికి ఒక చిన్న పాప దేవుని సువార్తను ప్రకటించింది. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని యొద్దకు నడిపించాలి అంటే మనమే భారం కలిగి ఉండాలంటే దేవుని సువార్త, దేవుని గురించిన మాటలు వారికి తెలియచేసే వారముగా దేవుడు మనల్ని చేయునుగాక. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని గురించి ఇతరులకు తెలియచేస్తూ ఉంటామో, ఒక రోజు కాబోయినా ఇంకొక రోజైనా వారు దేవుని యొద్దకు రావడానికి దేవుడే సహాయము చేయునుగాక. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉన్నారు. ఒక చిన్న సందర్భాన్ని తెలియచేస్తాను, చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను, పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనను అడగగా యేసు జనులు కూర్చుండబెట్టుడని చెప్పారు. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిరి. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ సముద్ర తీరములో ఆ కొండ ఎక్కి కూర్చున్న తరువాత బహుజన సమూహములు అక్కడ ఉన్నారు. వారందరికీ ముందు 3 దినాలు వాక్యాన్ని బోధించాడంట. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎన్ని దినాలు? 3 రోజులు ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. అక్కడ వారు వింటా ఉన్నారు. విన్న తరువాత అయ్యా వీరికి భోజనాలు పెడదామంటే, వీరికి భోజనం పెట్టాలంటే ఎంత అవసరమైద్ది? ఆ పై మాటలు 7వ వాక్యంలో, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 200 దేనారాలు అంటే ఒక దేనారం వచ్చి ఇంచుమించు ₹1. ఒక దేనారం వచ్చి ₹1 అయితే 200 దేనారాలంటే ఎంత? ఒక్కొక్కరికి ₹100 కావాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి ₹100 కావాలంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు పురుషులు. మరి స్త్రీల గురించి రాయలా? పురుషులే 5,000 మంది ఉన్నారంటే ఇప్పుడు వారికి ఆహారం కొనుక్కు రావాలంటే ఎంత తీసుకురావాలి? మీరు లెక్కలేసుకోండి. అంటే అంత అవసరం.
అయితే అంత అవసరం అక్కడ ఉన్నా, అయితే ఆ అవసరతలో ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ఎన్నున్నాయి? ఆ చిన్నవాడిని ఎవరు తీసుకొచ్చారంటే ఆంద్రేయ తీసుకొచ్చాడంట. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆంద్రేయ ఏం చూస్తా ఉన్నాడు అంటే, అంతకుముందు కానాను వివాహానికి వెళ్ళినప్పుడు అంచుల వరకు నీళ్లు నింపండి అన్నప్పుడు ఆంద్రేయ కూడా పరిచర్య చేశాడు. ఆంద్రేయ కూడా నీళ్లు తీసుకొచ్చి నింపాడు. ఇప్పుడు అదే ఆంద్రేయ ఎక్కడున్నాడు? ఈ ప్రసంగం అయిన తర్వాత అక్కడ ఆంద్రేయుని, అయ్యా ఇదిగో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఇదిగో ఈ చిన్న పిల్లవాడి దగ్గరే ఉన్నాయి అని చెప్పి ఆ చిన్న పిల్లవాడిని కూడా దగ్గరికి తీసుకొచ్చి ఆ రొట్టెలు తీసుకుని యేసయ్య చేతిలో పెట్టాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆంద్రేయులు మనం ఏం నేర్చుకోవాలి? ఆంద్రేయులు మనం ఏం నేర్చుకోవాలంటే విశ్వాస వీరుడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తనలో విశ్వాసం ఉంది, మనలో కూడా విశ్వాసం ఉంటేనే. ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడిని యేసయ్య నొద్దకు తీసుకొచ్చా. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, అయ్యా ఇదిగో ఈ రొట్టెలే ఉన్నాయి. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ఇప్పుడు ముందు రొట్టెలు తీసి ఆయన చేతిలో పెట్టగానే ఆయన వాటిని ఆశీర్వదించి, అందరిని కూర్చోబెట్టండి, పంక్తులు కూర్చోబెట్టండి అని చెప్పి ఆయన చేతులు పైకెత్తి వాటిని ఆశీర్వదించి వారికి వడ్డించి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే, వారు భుజించిన తరువాత మిగిలిన అంట. చూడండి 13వ వాక్యంలో, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలను పోగులు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలు నింపారంట? 12 గంపలు నింపారంట. అంటే ఒక్కొక్కరి దగ్గర 12 మంది శిష్యులు ఉంటే ఈ 12 మంది 12 గంపలు ఆ ముక్కలు ఏరుకొచ్చి పెట్టారు. గమనించండి, అక్కడ ఉంది ఎంత? 5 రొట్టెలు 2 చేపలే. ఇప్పుడు ఆ అద్భుతం చూసింది ఎవరు? ఆ విశ్వాసము నేత్రాలతో చూసింది ఎవరు అని చెప్పాలంటే ఆంద్రేయ చూశాడు అని చెప్పాలి. దాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆంద్రేయ దేవుడు అద్భుతాలు చేయగలడు అని విశ్వాసం ఉంది. ఆంద్రేయలో ఏ విశ్వాసం ఉందంటే, దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏదైనా చేయగలడు అన్న విశ్వాసం ఆంద్రేయలో ఉంది. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ఏ గొప్ప కార్యము చేయడానికైనా ఆయన సమర్థుడు అని మనం విశ్వసించాలి. ఎప్పుడైతే అలా విశ్వసిస్తామో దేవుడే గొప్ప కార్యాలు చేయునుగాక. దేవుడే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. అద్భుతం అంటే చెప్పమంటారా? మనం చేయలేంది దేవుడు చేస్తే అద్భుతం, ఆశ్చర్య కార్యాలు మన ఊహలకు కూడా రావు, మన తలంపులకు రావు. అలాంటి గొప్ప కార్యాలను దేవుడే చేయునుగాక. ఆయన శిష్యుడు, మనం కూడా దేవునికి శిష్యులముగా ఉండాలి. రెండవది, ఆయన మనుషులను పట్టే జాలరి. అంటే మనుషుల్ని ఎవరు పట్టాడు అంటే పేతురు నడిపించాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. పేతురు గారు ఎంత గొప్ప పరిచర్య చేశారో. పేతురు నడిపించిన ఆంద్రేయ, ఆయన గురించి అంత వివరణ లేదు. ఉందా? ఆంద్రేయ గురించి మనం బైబిల్లో చదువుతామా? చదవం. కానీ పేతురు గురించి ఎన్నో విషయాలు మనం చదువుతాం. పేతురు దేవుని కొరకు బలమైన కార్యాలు చేశాడు అని మనం చదువుతాం. కానీ ఆ పేతురు నడిపించింది ఎవరంటే ఆంద్రేయ. ఇప్పుడు ఆంద్రేయ వెనకుండడానికి ఇష్టపడ్డాడు కానీ ముందుకు రావడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఏంటి? వెనకుండడానికి ఇష్టపడ్డాడు కానీ ముందుకు రావడానికి ఇష్టపడ్డాడు. మనం దేవుని కొరకు ఏ కార్యాలు చేసినా మనం ముందు కనపడవసరం లేదు, కానీ వెనకుండి కూడా గొప్ప కార్యాలు చేయగలం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు మనమే ముందే కనపడాలి, మన ముందే కనపడాలనుకో అవసరం. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు వెనకుండి కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక.
కాబట్టి క్రీస్తునొద్దకు నడిపించటంలో పేతురు నడిపించాడు. అలాగే ఆ చిన్న పిల్లవాడిని కూడా 5 రొట్టెలు 2 చేపల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి కారకులు ఎవరంటే ఆంద్రేయే. చూడండి, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వాక్యం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వాక్యం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన పిలుపునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనిని అడగగా, పిలుపు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు పిలుపును వచ్చి యేసుతో చెప్పారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు గ్రీకు దేశస్థులు వచ్చారు. ఈ గ్రీకు దేశస్థులు వచ్చి ఎవరితో? పిలుపుతో మాట్లాడుతా ఉన్నారు. అయ్యా, మేము యేసయ్యను గురించి విన్నాం, ఆయన చూడాలయ్యా అని అంటే పిలుపు చెప్పొచ్చు, యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళచ్చు. కానీ పిలుపు ఏం చేశాడంటే ఆయన పక్కన ఉన్న ఆంద్రేయతో చెబుతా ఉన్నాడు. ఆంద్రేయ, విషయం ఏంటంటే గ్రీకు దేశం నుంచి కొంతమంది వచ్చారు. వారు ఎవరిని చూడాలంటున్నారంటే యేసయ్యను చూడాలంటున్నారు, వారిని తీసుకెళ్దామా? ఇప్పుడు ఇద్దరు కలిసి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళారు. గమనించండి, గ్రీకు దేశస్థులు అంటే ఆనాటి కాలంలో అన్య జనాంగం, అన్యులు, దేవుని ఎరుగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు. అయితే యేసయ్య చేసే ఆశ్చర్య కార్యాలు, యేసయ్య చేసే అద్భుతాలు విని యేసయ్యను చూడాలి అని వచ్చిన వారిని దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ అని చెప్పాలి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాడు. యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళి ఏం చేశాడంటే వారిని పరిచయం చేయించినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ మాటను బట్టి మనం ఏమనుకోవాలంటే ఆనాటి కాలంలో గ్రీకు దేశస్థుల మధ్య పరిచర్య, అన్యుల మధ్య పరిచర్య ఎవరు చేశారు అంటే ఎవరు చేశారు? పౌలు గారు చేశారు అనుకుంటా ఉంటాం. కానీ ముందుగానే ఆంద్రేయ కూడా దేవుని యొద్దకు వారిని నడిపించటానికి ఒక సాధనం అని దేవుడు మనకు తెలియచేస్తాం. ఈరోజు మన జీవితాల్లో మనం నడిచి మరికొంతమందిని దేవుని యొద్దకు నడిపించే వారిగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆంద్రేయ జీవితంలో దేవుని యొద్దకు నడిపించే వారిలో అన్యులైన వారిని దేవుని యొద్దకు నడిపించారు. అలాగే ఆ చిన్న బిడ్డను దేవుని యొద్దకు నడిపించారు. పేతురు గారిని దేవుని యొద్దకు నడిపించారు. అందుకని యేసయ్య అన్నాడు, మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తాను అన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం అన్వయించుకుంటే మనం నడుస్తూ మరి కొంతమందిని దేవుని యొద్దకు నడిపించుదుముగాక. ఎప్పుడైతే మనం నడుస్తూ నడిపించగలమో అప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా మేలుకరంగా దేవుడు చేయునుగాక. ఆంద్రేయ జీవితంలో మరొక శ్రేష్టమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆంద్రేయ జీవితంలో రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఆంద్రేయ రాకడకు సూచనలేమి అని అడిగినప్పుడు శిష్యులందరికీ చెప్తున్నప్పుడు ఆంద్రేయ కూడా వారితోనే ఉన్నాయి. అయితే శిష్యులందరితో ఉన్నటువంటి ఆంద్రేయ యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఆ మేడ గదిలోనికి వెళ్ళి 120 మంది ప్రార్థించినప్పుడు, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు, ఐక్యతతో ప్రార్థించిన వారిలో ఎవరున్నారంటే ఆంద్రేయ కూడా ఉంటాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆంద్రేయ అక్కడ ఆ ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ పూర్ణులైన తరువాత వారు నడిపించిన విధానంలో వారిని ప్రోత్సహించి అక్కడ పరిచర్యలో వారు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత, చాలా జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత ఈ యొక్క ఆంద్రేయ ఏం చేశాడంటే దేవుని కొరకు ఈ 12 మంది అపోస్తులు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనకు బాగా తెలుసు, మన భారతదేశానికి ఎవరు వచ్చారు చెప్పండి? తోమా వచ్చాడు. తోమా ఎక్కడికి వచ్చాడు? ముందుగా ఆసియా ఖండమే,
ఆయన మద్రాస్ చెన్నై దగ్గర ఆయన చెన్నైలో ఆ పడవ ప్రయాణం ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సువార్తను తీసుకొచ్చినటువంటి వ్యక్తి తోమా. ఇప్పుడు అలాగే ఆ యెరూషలేములో నుంచి ఆ యూదయ సమాజంలో నుంచి ఈ 12 మంది శిష్యులు వేరు ప్రాంతాలకు ప్రయాణం చేశారు. ఈ వేరు ప్రాంతాలకు ప్రయాణం చేసిన వ్యక్తుల్లో ఆంద్రేయ కూడా ఎక్కడికి వెళ్ళాడంటే రష్యా దేశానికి, సిద్కియా అనేటువంటి ప్రాంతంలో, ఇప్పుడు దాన్ని ఎలా పిలుస్తున్నారంటే టర్కీ దేశం. ఆయన ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి ఆయన వెళ్ళాడు. ఆయన ఆ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత ఎవరి మధ్యలో పరిచర్య చేశాడంటే సైనికుల మధ్య పరిచర్య చేశాడు. ఎక్కడ? సైనికుల మధ్య. ఇప్పుడు ఆ సైనికుల మధ్య ఆయన పరిచర్య చేసినప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన చంపాలని, రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి తన పరిచర్యను అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళారు. ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, సిద్కియా, అలాగే టర్కీ, అలాగే కీవ్, అలాగే గ్రీకు దేశంలో, ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఆయన దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన పరిచర్యకి వెళ్ళిన ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రాంతాలంటే అది ఒక దేవుని ఎరుగనటువంటి అన్యజనుడైనటువంటి ఒక వ్యక్తి ఆ దేశంలో పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలిస్తున్నటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి ఈ బోధ చేస్తున్న ఈయన ఏ విధంగానైనా శిక్షించాలి అని అనుకుంటాడు. శిక్షించాలి, చంపాలనుకున్నప్పుడు ఆయనకి సిలువ వేసి ఆయన చంపండి అని అన్నాడు. ఇప్పుడు సిలువేయండి అనగానే ఆంద్రేయ సంతోషముతో అంగీకరించాడు. ఎందుకు తెలుసా? యేసయ్యే నా కోసం ఆయన చనిపోయాడు, నేను సిలువ వేయబడి చనిపోవటం ఒక పెద్ద లెక్క అనుకున్నాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే సిలువ వేయండి అని చెప్పి ఆయన ఎలా సిలువ వేశారంటే ఒక ఎక్స్ ఆకారంలో. మనం సిలువ అంటే క్రాస్ చూస్తాం, కానీ ఆయన ఎలా చంపారంటే ఎక్స్ ఆకారంలో ఒక 2 చెక్కలు కట్టి, ఈ 2 చెక్కలకి ఒక పక్క ఒక చెయ్యి, ఇంకో పక్క తాళ్ళతో కట్టి, ఈ 2 కాళ్ళు కూడా ఇలా ఎక్స్ అనేది ఇలా ఉండదు కదా, ఆ 2 కాళ్ళు, ఒక కాలు ఒక చెక్కకి, ఇంకో కాలు ఇంకో చెక్కకి కట్టేసి అలా వదిలేశారు. ఆనాటి కాలంలో యూదా సామ్రాజ్యంలో, రోమా సామ్రాజ్యంలో అయితే వారు ఏం చేసేవాళ్ళు అంటే ఆ సిలువ మీద ఉండకుండా దించి చంపేసి, సిలువ మీద చంపి వారిని దించేవాడు. కానీ గ్రీకు దేశంలో అలా ఉండదు. గ్రీకు దేశంలో వారు ఎన్ని రోజులైనా ఆ సిలువ మీద ఉండాల్సిందే. ఆ సిలువ మీద ఇప్పుడు మేకులతో కొట్టలేదు, అయితే గాయపరిచారు, ఒక పక్క రక్తం కారుతా ఉంది. అయినా ఆయన ఏం చేశారు తెలుసా? అక్కడ ఆ సిలువలో ఉండి అక్కడ కాపలా ఉన్న వారికి 2 రోజులు దేవుని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఎక్కడ? తను చనిపోతూ కూడా 2 రోజులు ఆ సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. 3వ రోజు ఆయన చనిపోయాడు. అయితే ఆయన చనిపోతూ ఆ స్కాట్లాండ్ అనేటువంటి ఆ దేశంలో వారందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని ఆ స్కాట్లాండ్ దేశం వాళ్ళు అంటారంట, ఇదిగో ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ ఆంద్రేయ కార్చిన రక్తం, ఆయన చేసిన ప్రార్థన ఈరోజు మా దేశాన్ని ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పారండి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు వారు అనుకుంటున్న మాట, వారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ స్కాట్లాండ్ దేశంలో వారు అంటున్నటువంటి మాట, ఆయన కార్చిన కన్నీరే, ఆయన కార్చిన రక్తమే మా దేశాన్ని ఆశీర్వాదకరంగా ఉంచింది. ఇంకో మాట చెప్పాలంటే, ఆయన ఆ స్కాట్లాండ్ దేశానికి ఒక పరిశుద్ధ తండ్రిగా, ఒక సెయింట్గా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన ఒక తండ్రి, ఆ దేశానికే ఒక తండ్రిగా ఎవరున్నారంటే ఆంద్రేయ ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే
మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి, స్కాట్లాండ్ దేశపు యొక్క సింబల్ ఎలా ఉండదు తెలుసా? ఆ యొక్క ఎక్స్ అని ఉంది. స్కాట్లాండ్ దేశం యొక్క జెండాలో ఏముండిది? ఎక్స్ అని ఉంది. కారణం ఏంటంటే మా కొరకు ఆయన ఎక్స్ ఆకారంలో ఆయన చనిపోయాడు అని చెప్పి వారు దేశానికి ఆ గుర్తును ప్రతిష్ఠించుకున్నారు. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే వారు చేసిన త్యాగం, వారు కార్చిన కన్నీరు, వారు కార్చిన ఆ రక్తమే అనేక మందిని దేవుని యొద్దకు నడిపించటానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎందుకు ఈరోజు ఆంధ్రేయని మనం ధ్యానం చేస్తున్నామంటే క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. అంతకన్నా గొప్ప భాగ్యం ఉందా? ఒకవేళ యేసయ్య హతసాక్షి కాకుండా చనిపోయి ఉంటే తన శిష్యులు అంత ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించేవారు కాదు. తన ముందున్నటువంటి నాయకుడు సిలువలో తన ప్రాణాన్ని యవ్వన కాలంలోనే తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి తన తర్వాత ఉన్నటువంటి శిష్యులు అనుకున్నారు, ఆనాటి కాలంలో యేసయ్యని చంపేశాం, ఈ శిష్యులు కూడా అంతం చేస్తే ఈ సువార్త ఇంతటితోనే ఆగిపోతుంది అని అనుకున్నారు. కానీ నాటి నుండి నేటి వరకు ఈ సువార్త విస్తరిస్తూనే ఉంది. దేశాల వెంబడి దేశాలు దేవుని కొరకు నిలబడుతూనే ఉన్నాయి. దేవుడు అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తాం. ఈరోజు మనం వచ్చాము అంటే మన పూర్వీకుల ఫలం కదా. వారు మన కోసం ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎన్ని ప్రాణాలు అర్పిస్తేనో ఈరోజు దేవుని సువార్త మన దగ్గరకు వచ్చింది. దేవుని కొరకు హతసాక్షులై దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా. కాబట్టి నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసయ్య చెప్పిన సత్యం వారు వెంబడిస్తూనే వచ్చారు. కాబట్టి శిష్యులందరూ కూడా దరిదాపుగా హతసాక్షులుగానే మరణించారు. క్రీస్తు కొరకు వారు జీవించగలిగారు. కాబట్టి ఈరోజు ఆంధ్రీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఆయన శిష్యుడు, అలాగే మనుషులు పట్టే జాలరి, దేవుని కొరకు మరణం వరకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. నీవు దేవుని శిష్యుడిగా ఉన్నావా? దేవుని యొద్ద నేర్చుకుంటా ఉన్నావా? దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో అదే చేయాలి శిష్యుడు. అలాగే మన మనుషులు పట్టే జాలరి, ఆయన తన ఇంటిలో పేతురుని దేవుని యొద్దకు నడిపించి ఆ చిన్నవాడిని దేవుని యొద్దకు తీసుకొచ్చారు. అలాగే గ్రీకు దేశస్థులను దేవుని యొద్దకు నడిపించగలిగారు. అనేక అన్య ప్రాంతంలో దేవుని కొరకు బలమైన పరిచర్య చేయగలిగారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన మనుషులు పట్టే జాలరుగా చేయాలని దేవుడు కోరుకుంటాం. కాబట్టి కొంతమందినైనా దేవుని యొద్దకు నడిపించాలన్న ఆశ, ఆలోచన మనలో ఉండాలని దేవుడు కోరుకుంటాం. అలాగే దేవుని కొరకు మరణం అయినా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డా. కాబట్టి ఈరోజు దేవుని కొరకు మనం నిలబడితే, దేవుని కొరకు మనం హతసాక్షులైతే దేవుడు ఆయన రాజ్యములో గొప్ప బహుమానాలు వారి కొరకు సిద్ధపరిచాడు అని మీకు తెలియచేస్తాం. దేవుని కొరకు దేవుని కొరకు నిలబడాలి అని మీకు తెలియచేస్తాం. కాబట్టి మరణం వరకు నమ్మకంగా నిలబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మీకు వందనాలు. మీ కొరకు మేము ఏ విధంగా జీవించాలో మీ శిష్యుడైన ఆంధ్రేయ ద్వారా కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, ఆంధ్రేయ ఒక శిష్యుడు, మేము కూడా నేర్చుకునేవారిగా, దేవాని మార్గములో నడిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఆంధ్రేయ మనుషులు పట్టే జాలరి అయ్యా మేము కూడా దేవుని ఎదుగు కొంతమందిని నడిపించడానికి కొరకే సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను.
ఆ చిన్నవారిని సిద్ధపరిచినట్లుగా, ఆ గ్రీకు దేశస్థులను నడిపించినట్లుగా, అలాగే మేము నడిచి మరి కొంతమందిని దేవుని యొద్దకు నడిపించటానికి మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తూ, అయ్యా మీ కొరకు బలమైన పరిచర్య చేసి, నీ కొరకు సిలువ వేయబడడానికి కూడా హతసాక్షిగా, శిష్యులలో మొదటి హతసాక్షి ఆంద్రే గారేమో ఆయన 69వ సంవత్సరంలో ఆయన మరణించాడు. ప్రభువా, మీరు మా కొరకు ఏ విధంగా మరణించారో నీ శిష్యులు కూడా, అపోస్తులుగా పిలువబడిన వారు కూడా నీ కొరకు హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడ్డారు అంటే వారు ఎంతగా నిన్ను వెంబడించారో ప్రభువా. ఆ వెంబడించే వారిలో, మరణం వరకు నమ్మకంగా ఉండే వారిలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా ఈ దినం మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్ర. అయా, ఈరోజు ఆంద్రే జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన భావాలను బట్టి నీకు వందనాలయ్యా. అవును, ఆంద్రేయ ఒక శిష్యుడుగా ఉన్నాడు, నేర్చుకునేవాడిగా ఉన్నాడు. మేము కూడా శిష్యులముగా నేర్చుకునేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మనుషులను పట్టే జాలరిగా ఆంద్రే కనబడుతున్నాడయ్యా. పేతురుని నడిపించాడు, చిన్న బిడ్డను నడిపించాడు, గ్రీకు దేశస్థులను నడిపించాడయ్యా. మేము కూడా నడిపించే వారిగా మెలకు కలిగి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. అలాగే తన జీవితంలో మరణం వరకు నీకు నమ్మకమైన వ్యక్తిగా జీవించాడయ్యా. హతసాక్షి అయినటువంటి ఆంద్రేయగా మేము చూస్తూ ఉన్నాం. ఇది బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్రలో జరుగుతున్న, చరిత్ర చెబుతున్నటువంటి సత్యము అని మాకు తెలియచేస్తూ ఉన్నారు. అవును నీ కొరకు హతసాక్షులయ్యేంత ధైర్యం, నీ కొరకు నమ్మకముగా నిలబడిన వైనం మా జీవితాల్లో కూడా మరణం వరకు నమ్మకంగా ఉండే కృపను దయచేయి. ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా, ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా, ఆ ప్రతికూలతలో కూడా నిలబడే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ చిన్న బిడ్డలందరినీ ధైర్యపరిచి నడిపించి మీ కొరకు ఒక్కొక్కరి శిష్యునిగా, మనుషులను పట్టే జాలరుగా చేసి మహిమ పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.